హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేనిప్పుడు చూపిస్తుంది మష్రూమ్ పులావ్ అండి. దీన్ని పులావ్ అంటారు. నేను అది చూపిస్తున్నాను. ఆ సండే రోజు ఏంటబ్బా! నాన్ వెజ్ చూపియకండి, వెజ్ చూపిస్తున్నారని ఇది ఎప్పుడో చేసిన వీడియో అండి. కొంచెం ఇది పెడుతున్నాననమాట. జస్ట్ ఇప్పుడు మాత్రం ఒక దబరా తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి మీ ఇష్టమైతే. నేనైతే నెయ్యి వాడాను. నెయ్యి ఒక 2 స్పూన్స్ ఏసాను. 2 స్పూన్స్ కాదు, 2 గెంటెలేసాను. తర్వాత అది కొంచెం ఏగిన తర్వాత దాంట్లో ఒక చెక్క, లవంగాలు, కసూరి మేతి ఏసాను. ఆనియన్ పొడుగ్గా కట్ చేసేసానండి. 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసేసుకున్నాను. అయి వేగడానికి సాల్ట్ కూడా ఏసాను కొంచెం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏయించుకొని, కొంచెం లైట్‌గా బ్రౌనిష్ వచ్చేదాకా ఏయించుకోండి. పులావ్ కాబట్టి మరీ మన దమ్ములోకి ఏగినంత ఏగక్కర్లేదు. ఫ్రై అవ్వక్కర్లేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. ఇది మష్రూమ్ పులావ్ కాబట్టి, వెజ్ కాబట్టి మనకి స్పైసీనెస్ అవసరం లేదు. 2 స్పూన్స్ చాలు అరోమాకి. జస్ట్ అరోమాకే అది. తర్వాత నా దగ్గరున్న స్వీట్ కార్న్స్, గ్రీన్ పీస్ యాడ్ చేశానండి. ఇది ఫ్రోజన్ ఫుడ్డే. నేను నానబెట్టి ఏమి వేయలేదు గ్రీన్ పీసు ఉడకబెట్టి. నా దీన్ని యాడ్ చేసేసాననమాట. తర్వాత మన దగ్గర క్యారెట్ ఏముంటే అది యాడ్ చేయొచ్చండి. దాన్ని ఫ్లేవర్ పెరుగుతుంది తప్ప ఏం లేదు. నా దగ్గర క్యారెట్ ఉంది. క్యాప్సికమ్ అయి కూడా యాడ్ చేశాను. మంచి అరోమా వస్తుంది. మంచి ఫ్లేవర్ ఉంటుంది. రైస్‌కి మాత్రం. జస్ట్ యాడ్ చేసుకోవడమే. అయి కొంచెం వేగిన తర్వాత మష్రూమ్స్ మనం ఇప్పుడు నేను కుక్కర్‌లో చేద్దామని డిసైడ్ అయ్యేప్పుడు కుక్కర్ పెట్టాననమాట. అందుకనే దబరా మారింది. ఏం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి మష్రూమ్స్ పైనున్న లేయర్ ఉంటది చూసారా? వైట్ లేయరు అది మాత్రం కంపల్సరీగా తీసుకోండి. దాంతో వండితే మాత్రం టేస్ట్ అనిపించదు. తర్వాత వాటిని సన్నగా వాటిలో ఉన్న నీరంతా స్ప్రెడ్ అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి మామూలుగా. కొంచెం సాల్ట్ ఏసేసేసి మూత పెట్టేయండి. మగ్గిపోతుంది. తర్వాత ఒక్క టమాటాని ఇట్లా ముక్కలుగా ఏసేయండి. చాపర్‌లో ఏసేయండి. మీ దగ్గర చాపర్ లేకపోతే సన్నగా కట్ చేసేసి పెట్టేసుకోండి. లేకపోతే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. ఏం కాదు. అప్పుడు టమాటా కనపడదని ఏసాను నేను అంతే. మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా మనకి సరిపోయేంత ఏసేసుకోండి. కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను. ఈ స్టేజ్‌లో ఏస్తేనే మనకి ఫ్లేవర్ బావుంటుంది. దానికి మగ్గిపోయి మనకు కొత్తిమీర, పుదీనా కనపడవనమాట. పైన ఏసుకునేవాళ్ళు యాడ్ చేయొచ్చు. తర్వాత నేను దీంట్లో బాస్మతి రైస్ ఏస్తున్నానండి. అదైతే కొంచెం పులావ్ ఫ్లేవర్ వస్తది. అంతే. అది తర్వాత దీన్ని కొంచెం మనం ఫస్ట్ రైసే యాడ్ చేయండి. వాటరొద్దు. ఇదేసుకొని మొత్తం కలిపేసుకున్నాక రైస్ పులుపులుగా వస్తదనమాట. నేనిప్పుడు పోసిన ఈ బియ్యం తీసుకున్నాను. గ్లాసు పావే వాటరేసుకోండి కుక్కర్‌లో. అప్పుడే రైస్ బాగొస్తదనమాట. సాల్ట్ మాత్రం కొంచెం ఉప్పగా ఉండేటట్టే చూడండి రైస్‌కి. అప్పుడే రైస్‌కి మన ఉప్పు సరిపోతుంది. ఏసేసి మన కొంచెం రైస్ బాగా ఉడికిన తర్వాతే విజిల్ పెట్టండి. లేపోతే మెత్తగా అయిపోతుంది. కుక్కర్‌లో ఉండేది ఇది. ఇంకా కొంచెం ఉడకాలండి. కుత అని పెట్టప్పుడే ఆ స్టేజ్‌లోనే మనం దాని కుక్కర్ మూత పెట్టాలన్నమాట. కొంచెం టేస్ట్ సరిపోయిందా లేదని మళ్ళీ ఇంకోసారి చూస్తున్నాను. ఈ స్టేజ్‌లోనే చూడగలుగుతాం. తర్వాత మళ్ళీ చూ యాడ్ చేయలేము సాల్ట్‌ని. అందుకని చూసాననమాట. ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. నేనేస్తున్నాను. అది నాది ఇంట్లో హోమ్‌మేడ్ గరం మసాలానే. 1 ½ స్పూన్. ఆ స్టేజ్‌లో నేను కుక్కర్ మూత పెట్టాను. హై ఫ్లేమ్ మీద 1 విజిల్ చాలు. హై ఫ్లేమ్ మీద 1 విజిల్ ఇవ్వండి. 1 విజిల్ అయిపోయిన తర్వాత తీసేసేయండి. ఇట్లా రైస్ బాగొస్తది ఫ్రీగా. ఓకే. టేస్ట్ మాత్రం సూపర్. మనం హోటల్‌లో కొంటే దీన్ని 350. ఫ్యామిలీ మొత్తం సరిపోవాలంటే 1200. వెజ్జే ఎక్కువ కదా! నాన్ వెజ్ కంటే. ఓకే. ఇది మష్రూమ్ కర్రీయేనండి. ఇది గూడా. ఇది మా తాలి. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్.